ఆరోగ్యకరమైన బయట లోపల నుండి మొదలవుతుందని నేను నమ్ముతున్నాను. అందుకే నేను డాక్టర్ పురు ధావన్ శీతాకాలంలో సిడి రోగులకు ఉత్తమమైన ఆహారం పై మరొక సమాచార వీడియోతో తిరిగి వచ్చాము. మీ రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ నా ప్రకారం దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగి గురించి మాట్లాడేటప్పుడు ఇది ఖచ్చితంగా అవసరం. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని మూత్రపిండాల పనితీరును బట్టి 5 విస్తృత దశలుగా వర్గీకరించవచ్చని మనందరికీ తెలుసు. అందువల్ల దశ మరియు మీ రోగనిర్ధారణపై ఆధారపడి మీ డాక్టర్ మీకు ఏమి తినాలి మరియు ఏది నివారించాలి అనే ఖచ్చితమైన డైట్ చార్ట్ను మీకు అందిస్తారు. కానీ వ్యాధి తీవ్రతరం కాకుండా నిరోధించడానికి మీరు నివారించగల రోజువారీ ఆహార పదార్థాల గురించి అందరికీ అవగాహన కల్పించడం మరియు సమాచారం అందించడం నా కర్తవ్యం. మరియు మీకు నచ్చినప్పుడల్లా హృదయపూర్వకంగా ఆనందించండి. చలి యొక్క మొదటి వేవ్తో బెల్లం లేదా పచ్చి ఆకుకూరలు వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను మార్కెట్లో తక్షణమే దొరుకుతున్నందున వ్యక్తులు తినడానికి మొగ్గు చూపడం తరచుగా కనిపిస్తుంది. అయితే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఎవరైనా ఇవన్నీ తినాలని మీరు అనుకుంటున్నారా? సరే, దీనిని కలిసి చూద్దాం. ఒక వ్యక్తి యొక్క మూత్రపిండాలు సాధారణ పద్ధతిలో పనిచేయనప్పుడల్లా క్రియేటినిన్, యూరియా, పొటాషియం వంటి విషపూరిత వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. తద్వారా శరీరంలో దాని స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి మన మారుతున్న ఆహారపు అలవాట్లతో మన శరీరంలోకి వెళ్లే వాటిని నిర్వహించడం అవసరం. ఈ వింటర్ సీజన్లో మీ కిడ్నీలకు హాని కలిగించే అన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నేను గట్టిగా సూచిస్తున్నాను. మీరు ఏమి తినవచ్చు మరియు అన్ని సమయాల్లో మీరు ఏమి తినకూడదు అనేదానిని చూద్దాం. వింటర్ సీజన్ ప్రారంభంతో మనం చూసే అతిపెద్ద మార్పు మార్కెట్లు పచ్చి ఆకుకూరలతో నిండిపోవడం. అంటే మీరు ఫ్రిజ్లో ఏదో ఒక సమయంలో ప్రధాన సమస్య అయిన మెంతికూర, పాలకూర, ఆవాలు వంటి వస్తువులు ఉంటాయి. నేను మీకు సరళమైన రీతిలో వివరిస్తాను. ఈ కూరగాయలను వండే ప్రక్రియలో తరచుగా వాటిని ఉడకబెట్టడం, ఆన్ పేస్ట్ వచ్చే వరకు గ్రైండ్ చేయడం వంటివి ఉంటాయి. ఈ కూరగాయలలో ఉండే పొటాషియం యొక్క గాఢత భారీ పరిమాణంలో ఒక గిన్నె పరిమాణానికి తగ్గించబడినందున ఇది పెరుగుతుంది. అందువల్ల మొత్తం పొటాషియం సిడి రోగి యొక్క శరీరంలోకి కొద్దిసేపటిలో ప్రవేశిస్తుంది. ఇది స్థాయిలను పెంచడం వలన క్రమరహిత హృదయ స్పందన మరియు గుండెపోటుకు కూడా దారితీస్తుంది. కానీ చింతించకండి, ఎందుకంటే నేను అలా జరగనివ్వను. మీ కిడ్నీలకు ఎలాంటి హాని కలగకుండా మీరు ఈ వస్తువులన్నింటినీ ఆస్వాదించగల సురక్షితమైన మార్గాన్ని నేను మీకు చెప్తాను. సో, ఈ కూరగాయలను కూర రూపంలో వండడానికి నో చెప్పండి. అవును, ఇది చాలా సరళమైనది మరియు సూటిగా ఉంటుంది. కూరగాయలు చిన్న భాగానికి తగ్గించబడనంతవరకు, తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. అవి సికెడి రోగికి చాలా సురక్షితంగా ఉంటాయి. మీరు మెంతులు మరియు క్యారెట్ల వంటి మిశ్రమ ఆహారాలను తీసుకోవచ్చని నా ఉద్దేశ్యం. ఈ రెండింటినీ కలిపితే కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు చాలా ఆరోగ్యకరమైన ఎంపిక అని నిరూపించవచ్చు. కాబట్టి మీరు ఏదైనా ఆకుకూరను తీసుకొని దానిని కూర రూపంలో వండని సమయం వరకు తినవచ్చు. నేను తరచుగా నా రోగులకు బ్రౌన్ బ్రెడ్తో కలిపిన ఈ కూరగాయలను తినమని సలహా ఇస్తాను. ఇది వారి శరీరంలో పొటాషియం స్థాయిలు పెరగకుండా నియంత్రించడానికి ఒక రుచికరమైన ఎంపిక. దీంతో చలికాలంలో ఎక్కువగా వినియోగించే మరో అంశం బెల్లం. బెల్లం చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ తో బాధపడుతున్న వ్యక్తికి చాలా హానికరం అని నా రోగులలో చాలామంది నమ్మరు. నేను మళ్ళీ మీకు సరళమైన పద్ధతిలో వివరిస్తాను. ఇప్పుడు ప్రయత్నించండి మరియు బెల్లం ఒక ఆకుకూరగా భావించండి. బెల్లం తయారు చేసే విధానం గురించి చాలామందికి ఇప్పటికే తెలిసి ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అయితే మీ అందరినీ వివరించడం నాకు చాలా ముఖ్యం కాబట్టి ఇవన్నీ కలిసి వస్తాయి. పచ్చని ఆకుకూరల మాదిరిగా చెరకు నీరు ఆవిరైపోయే ముందు రోజుల తరబడి ప్రాసెస్ చేయబడుతుంది మరియు పొటాషియం అధికంగా ఉండే బెల్లం అని పిలువబడే ఘన వెర్షన్ మనకు లభిస్తుంది. అందువల్ల ఒక బెల్లం ముక్కను పచ్చి ఆకుకూరలతో చేసిన కూరతో సమానం.
ఈ రెండు సికెడి రోగులలో ప్రాణాంతకంగా మారతాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఏకైక సలహా ఏమిటంటే, చలికాలంలో బెల్లం ఏ రూపంలోనైనా ఉండకూడదని మీరు ఎంతగా భావించినా క్షమించండి కంటే సురక్షితంగా ఉండటం మంచిది. నా రోగులు నా వద్దకు వస్తున్నారని నేను తరచుగా చూసే తదుపరి సంచికకు వస్తున్నది చలికాలంలో ఏమి తాగాలి అనేది మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోండి. మీరు నా వీడియోలను అనుసరిస్తున్నట్లయితే మీరు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతుంటే పాలు లేదా కాఫీ తీసుకోవద్దని నేను నా వీక్షకులకు ఎప్పుడూ చెబుతుంటాను. దీని వెనుక కారణం కూడా చాలా లాజికల్గా ఉంది. పాలు మరియు చక్కెరతో టీ లేదా కాఫీని తీసుకున్నప్పుడు కిడ్నీ రోగి రక్తపోటు పెరుగుదలతో పాటు వారి జీవక్రియలో మార్పును అనుభవిస్తారు. అలాగే వారి చక్కెర స్థాయిలు రెండూ చాలా ప్రమాదకరమైనవి. దీనితో ఈ వస్తువులు మీ శరీరంలో బైకార్బోనేట్ అయాన్లు ఏర్పడకుండా చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఈ శీతాకాలంలో ఈ రెండింటినీ సూప్లతో మార్చుకోవడం ఉత్తమ ఎంపిక. అవును, సిఈడి రోగి మొక్కజొన్న పిండిని జోడించినంతవరకు మరియు ఉప్పు మరియు కారం చాలా తక్కువగా ఉండే వరకు కూరగాయల సూప్ తీసుకోవచ్చు. దీనితో మీరు వారి మూత్రపిండాల పనితీరును బట్టి 1 కప్పు పాలను కూడా తీసుకోవచ్చు మరియు చలికాలంలో గోరువెచ్చని పాలు తాగడం వలన మీరు ఖచ్చితంగా చలి నుండి దూరంగా ఉంటారు. నా వీక్షకులందరికీ ఇప్పుడు కొన్ని శుభవార్తలను అందిస్తాను. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు టీ తాగే విషయంలో నేను వారికి బదులుగా పుదీనా టీకి మారమని చెబుతున్నాను. 2 నుంచి 3 వరకు కాడలను తీసుకుని ఉడకబెట్టి మీకు కావలసినంత ఆనందించండి, ఎందుకంటే పొటాషియం స్థాయిలు ఏ సమయంలోనూ పెరగవు. చలికాలం అంతా మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. అందువల్ల టీ, కాఫీ లేదా హాట్ చాక్లెట్ వంటి పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలనేది నా ఏకైక సలహా. వింటర్ సీజన్లో చాలామంది ఇళ్లలో సులభంగా వండుకునే మరో రుచికరమైన అంశం నాన్ వెజ్. కోడి మాంసం, మేక మాంసం, చేపలు లేదా ఎర్ర మాంసాన్ని తరచుగా చాలామంది ఇష్టపడతారు మరియు అవి శీతాకాలంలో ప్రోటీన్కు గొప్ప మూలం. కానీ దురదృష్టవశాత్తు కిడ్నీ రోగి వీటన్నింటినీ వినియోగించే విషయంలో ఇది పూర్తిగా వ్యతిరేకం. చింతించకండి, నేను దీనిని కూడా వివరిస్తాను. ఒక వ్యక్తి ఈ వస్తువులను తిన్నప్పుడల్లా పెద్ద మొత్తంలో ప్రోటీన్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆరోగ్యకరమైన మానవునిలో ఇది బలాన్ని అందిస్తుంది మరియు కండరాలు పెరగడానికి సహాయపడుతుంది. కానీ సిఈడి రోగిలో క్రియేటినిన్ స్థాయి ఇప్పటికే ఎక్కువగా ఉన్నందున నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల దానిని మరింత ముందుకు నెట్టివేస్తుంది. ఇప్పటికే బలహీనమైన మీ కిడ్నీలు దానిని ప్రాసెస్ చేయడం కష్టతరం చేస్తుంది, తద్వారా శరీరానికి మరిన్ని సమస్యలు వస్తాయి. ఇది చాలా ప్రమాదకరమని నిరూపించవచ్చు మరియు అందువల్ల నేను నా పేషెంట్లకు ఎప్పుడూ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అస్సలు తీసుకోవద్దని చెబుతుంటాను. కానీ ప్రతి వ్యక్తి తమ ఆహారంలో కొంత ప్రోటీన్ను కలిగి ఉండటం అవసరం కాబట్టి నేను తరచుగా నా రోగులకు 1 కప్పు పాలు లేదా పప్పులను తక్కువ పరిమాణంలో తినమని చెబుతాను. ఇది వారి రోజువారీ ప్రోటీన్ అవసరాలను ఆరోగ్యకరమైన రీతిలో కవర్ చేస్తుంది. ఒక కిడ్నీ రోగి ఏమి తినాలి మరియు వారి కిడ్నీ పనితీరు స్థాయిని దృష్టిలో ఉంచుకుని తినకూడదు అనే సరసమైన ఆలోచనను నేను మీ అందరికీ అందించగలిగానని ఆశిస్తున్నాను. నిర్దిష్ట డైట్ చార్ట్ పరంగా మీ డాక్టర్తో సన్నిహితంగా ఉండాలని నేను ఎల్లప్పుడూ మీకు చెప్తున్నాను, అయితే వీడియోలో పేర్కొన్న వాటిని అనుసరించడం ద్వారా మీ ఆరోగ్యం పరంగా మీరు మెరుగుపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వచ్చే ఏడాది కలుద్దాం. అప్పటి వరకు సురక్షితంగా ఉండండి మరియు ఈ చలికాలంలో వెచ్చగా ఉండండి.